శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు వీడియోలో జూన్ నెల కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటాం. ముందుగా రవి యొక్క ఫలితాలు. రవి జూన్ 15 వరకు 11వ స్థానంలోను, తర్వాత జూన్ 16 నుంచి 30 వరకు 12వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో సంచరించే రవి శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. ఇంతకుముందు ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోయి మంచి స్వస్థత అనేది చేకూరుతుంది. ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయి. ప్రభుత్వ మూలకంగా రావాల్సిన ధనం అనేది లభిస్తుంది. ఉద్యోగ లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. కలత్ర మూలకంగా డబ్బు కూడా లభిస్తుంది. ప్రభుత్వంతో చేసే ఏమన్నా వ్యాపారాలు కానీ కాంట్రాక్ట్స్ కానీ ఉంటాయి, అవి కూడా లాభిస్తాయి. ఇక 16 నుంచి 30 వరకు అంటే జూన్ నెల 2వ సగంలో 12వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంచెం డబ్బులు ఖర్చు కావడం, పితృవర్గం వారితో కొంచెం గొడవలు జరగడము, బంధనము, బంధువులతో గొడవలు, దేహారోగ్యం లోపించడం అంటే కొంచెం అనారోగ్య సమస్యలు రావడం, త్వరగా అలసిపోవడము, భ్రమలు, సరిగా నిద్ర లేకపోవడము, ఏ పనులు కూడా జరగకపోవడము, విరక్తి వైరాగ్యం ఏర్పడడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు జూన్ 7 వరకు జన్మస్థానంలోను, తర్వాత జూన్ 8 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ 2 స్థానాల్లో సంచరించే కుజుడు అశుభ ఫలితాలనే కలిగజేస్తాడు. అవేమిటంటే ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది. ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు జరగవు. ఆలోచన అనేది సరళి అనేది సరిగా లేకపోవచ్చు. వాగ్దోషాల వాక్కు కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరులు తమ యొక్క సహాయ సహకారాలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలంకపోవచ్చు. ఖర్చులకు తగ్గ ధనం అనేది చేతిలో ఉండకపోవచ్చు. కుటుంబంలో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ విరోధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు కర్కాటక రాశి వారికి మొదటి 6 రోజులు మాత్రమే, అంటే ఒక వారం రోజులు మాత్రమే కొంచెం శుభ ఫలితాలను కలిగజేస్తాడు. మిగిలిన 24 రోజులు కూడా బుధుడు అశుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే సరైన ఆలోచనలు రాకపోవడము, వ్యాపారంలో నష్టాలు రావడం, సరైన ఆలోచనలు రాకపోవడం జరుగుతాయి. ఇక లాభస్థానంలో ఉన్న బుధుడిచ్చే ఫలితాలు ఏమిటంటే అన్ని విధాలుగా లాభాలు అనేవి ఉంటాయి. ఆదాయం అనేది పెరుగుతుంది.
ఉద్యోగంలో వృద్ధి, పెట్టుబడుల ద్వారా లాభాలను సంపాదిస్తారు, మిత్రుల లాభం అనేది లభిస్తుంది, ధనార్జన అనేది పెరుగుతుంది, అన్ని విధాలుగా ఆదాయాలు ఉంటాయి, ఉపాసనా బలం అనేది పెరుగుతుంది, విద్యాభ్యాసంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది, బంగారము, ఆభరణాలు, వస్త్రాలు అనేవి కొనుగోలు చేస్తారు. ఇది కేవలం మొదటి 6 రోజులు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత 12వ స్థానంలోనూ జన్మరాశిలోనూ కూడా బుధుడు సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు అనేవి జరగవు. దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరించే గురువుడు అశుభ ఫలితాలను కలిగిస్తాడు. ఇతర దేశాలకు వెళ్ళడం అంటే అన్య దేశానికి వెళ్ళడం, అన్ని విధాలుగా ఖర్చులు కావడం, రోగాల బారిన పడడం, తద్వారా వాటికి నివారణ గురించి, ఆరోగ్యం గురించి డబ్బులు ఖర్చు పెట్టడం, కలత్రానికి వ్యాధులు రావడం, మనశ్శాంతి లేకపోవడం, దేహ సౌఖ్యం లోపించడం, భ్రమలు, సరైన నిద్ర లేకపోవడం, సరైన భోజన సౌఖ్యం అనేది లేకపోవడము, అనుకున్న ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాకపోవడం లాంటివి జరుగుతాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శుక్రుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 6, 7, 10 స్థానాల్లో తప్పితే మిగిలిన 9 స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు. 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం, కర్మస్థానం. కర్మస్థానంలో సంచరించే శుక్రుడు అంత శుభాన్ని కలిగించడు. అంటే ఉద్యోగం అనేది సరిగా సాఫీగా కొనసాగదు. పై అధికారులతో కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. తమ తోటి ఉద్యోగులతో కానీ, కింది స్థాయి ఉద్యోగులతో కానీ వారి యొక్క సహకారం అనేది లభించదు. సరైన నిద్ర అనేది ఉండదు. ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఆశించిన ఫలితాలు అనేవి వీరు పొందలేకపోవచ్చు. విద్యా విషయాల్లో కూడా మందకోడిగా సాగుతూ ఉంటుంది. తాము ఆశించిన ఫలితాలు వీరు సంపాదించగలవు. అంటే సామాజికమైన హోదా, అంటే సోషల్ స్టేటస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. శారీరక బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు అనేవి కనకపోవచ్చు. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. శని కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచరించే శని అశుభ ఫలితాలనే కలిగజేస్తాడు. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా తగ్గిపోతుంటుంది. పూర్వపుణ్యం అనేది తగ్గిపోతుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయడం వల్ల, అకారణంగా ప్రయాణం చేయడం ద్వారా కొంచెం ఖర్చు కూడా ఉంటాయి. తాము అనుకున్న శుభకార్యాలు ఏదన్నా అనుకుంటే మాత్రం అవి కావు. అంటే వివాహ ప్రయత్నాలు కానీ, గృహ నిర్మాణ పనులు కానీ అనుకూలించకపోవచ్చు. కొంచెం ధైర్యం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. ఉన్నత విద్య చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంది.
దాని తర్వాత కర్కాటక రాశి వారికి రాహు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించే రాహు అంత శుభ ఫలితాలను కలిగజేయడం, అంటే ఆయుర్దాయం తగ్గిపోవడం, అనారోగ్య సమస్యలు రావడము, రోగాల బారిన పడడము, మోసపోవడము, ఇతరుల చేత డబ్బులు ఖర్చు కావడము, భార్యతో గొడవలు కావడం, భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు లేకపోవడము, ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడము, దుర్వార్త అంటే చెడు వార్తలు వినడము, బంధువులతో సరైన సత్సంబంధాలు లేకపోవడము, రావాల్సిన సొమ్ము కానీ అంటే బీమా, ఎల్ఐసి లాంటివి కూడా రావాల్సిన డబ్బులు రాకపోవడము, ఆహార సౌఖ్యం లేకపోవడం అంటే సరైన భోజన సౌఖ్యం లేకపోవడము, అనుకోకుండా ఆగ్రహానికి గురి కావడము లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి కేతువు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో సంచరించే కేతువు వల్ల అంత శుభ ఫలితాలు కలవు. అంటే కేతువు మోక్షకారకుడు. ఇక మోక్షకారకుడైన కేతువు ద్వితీయంలో ఉంటే కొంచెం వాగ్దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే మాట అనేది చాలా కఠినంగా ఉంటుంది. ధన సంపాదన అనేది పెరగకపోవచ్చు. కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య అంత సఖ్యత లేకపోవచ్చు, గొడవలు కావచ్చు.